శ్మశానంలో దోచుకోవడానికి ఏముంటుంది? బూడిద తప్ప అక్కడేం దొరకదు. కానీ ఈ మధ్య కాలంలో దొంగలు శ్మశానాన్ని కూడా వదలడం లేదు. శవాన్ని దహనం చేసిన తరువాత మిగిలిన పుర్రెలు, ఎముకలను ఎత్తుకెళ్తున్నారు. వీటిని ఏం చేస్తారో, ఎక్కడ అమ్ముకుంటారో తెలీదు కానీ కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్లోని హిందూ శ్మశాన వాటికలో 2 రోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తుల ఎముకలు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. మృతదేహాలను దహనం చేసిన తరువాత ఆ మిగిలిపోయిన ఎముకలను ఓ సంచిలో వేసుకొని తీసుకెళ్తున్నారు. 3 రోజుల కిందట 2 యువకులు ఇలా ఎముకలను తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు. దీంతో వారి ఎముకల్ని అక్కడే వదిలేశారు. ఆ యువకులను బెదిరించి అక్కడ నుంచి పంపించేశారు. శనివారం 2 మహిళలు కూడా శ్మశానంలో ఎముకలను ఏరుకుంటూ అక్కడ మున్సిపల్ సిబ్బందికి పట్టుబడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులను సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్మశానాల ఎముకలు మాయమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను దహనం చేసిన తరువాత మిగిలిన అస్థికలను కుటుంబ సభ్యులు సేకరిస్తారు. వాటిని 5, 9, 11వ రోజుల తరువాత పవిత్ర నదులలో కలుపుతారు. అయితే కొన్ని రోజులుగా శ్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో దహనమప్పుడు అవి కూడా కాలి బూడిద అయ్యాయని భావించారు. కానీ ఎముకలను దొంగలు ఎత్తుకెళ్తున్నారని ఊహించలేదు. ఇప్పుడు దొంగలు దొరికారు కాబట్టి తమ వారి అస్థికలను కూడా వారే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అసలు వారి ఎముకలను ఎందుకు ఎత్తుకెళ్తున్నారో, వాటిని ఏం చేస్తున్నారో విచారణలో స్పష్టం కానుంది.